ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకు నిద్ర లేకుండా చేసిన అత్తలు మీకోసమే ఈ గెటప్లో వస్తున్నా. ఇస్తానుగా మీకు ఝలక్. హరోం హరా అత్తెల చిదంబర. నేను కాలు పెడితే మీ దరిద్రం దూరమైపోతుంది. వాస్తు చెబుతాం, వాస్తు చెబుతాం, వాస్తు చెబుతాం, వాస్తు చెబుతాం, వాస్తు చెబుతాం, వాస్తు చెబుతాం. లచ్చినవి 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 లచ్చినవి. మా కాలు లాగింది సాక్షాత్ లచ్చిందేవా. ఎవరమ్మా నువ్వు? ఖచ్చితంగా లచ్చిందేవే. లచ్చిందేవా మాతా వచ్చుచుంటిని. అమ్మా అమ్మా ఆగమ్మా ఆగమ్మా నిన్నే అమ్మా మాతా వచ్చుచుంటిని. అక్క కొత్త అవతారం ఎత్తింది. ఇక అందరికీ అరగుండ్లే. హరోం హరా హరోం హరా. లచ్చిందేవి. లచ్చిందేవా అవును, లచ్చిందేవి నిన్ను కరుణించిందే తల్లి. నీకివ్వటానికి లచ్చలచ్చలు మూట కట్టుకొని ఆకాశంలో వెయిటింగ్ చేస్తుందే తల్లి. నిజమా అమ్మా? అయితే వెంటనే మూటట్టుకుని ఇంటికి వచ్చేయమనమ్మా. లచ్చిందేవి, ఈవిడ ఆగేలా లేదు. ఆ మూటెత్తుకొని వచ్చేయ్. అదిగో స్వర్గలోకం క్రాస్ చేసింది. ఇంద్రలోకం బైపాస్ చేసింది. మబ్బుల్లోకి వచ్చేసింది. అదిగో మిద్ద మీద. ఏంటమ్మా ఏమైంది? లచ్చిందేవి మేడ మీదకొచ్చి ఆగిపోయింది. అదేంటమ్మా ఏమైంది? లచ్చిందేవి ఇంటి పై వరకు వచ్చి ఆగిపోయిందేంటి? అక్కడ్నుంచి వెనక్కి వెళ్ళిపోతుందంట. హా? నీకు లచ్చలు కాదు, పైసా కూడా ఇవ్వనంటోంది. ఎందుకు? సచ్చిన మీ తాత తిరుపతి ఎంకన్నకి నీ తలనీలాలు ఇస్తానని మొక్కుకున్నాడంట. అది తీర్చలేదు. అందుకే ఆంజనేయ స్వామి లచ్చిందేవి మూటని తొయ్యకుండా తోకడ్డు పెట్టాడు. అయ్యో ఇప్పుడు ఎలా అమ్మా? తిరుపతి కత్తి నా దగ్గరుంది, జుట్టు నీ దగ్గరుంది. నువ్వు మొక్కు చెల్లించుకో, ఆంజనేయ స్వామి తోక అడ్డు తీస్తాడు. లచ్చిందేవి మూట లోపలికి తోస్తది. అవునేలప్పా, నీకు లచ్చలచ్చలొస్తున్నాయి కదా, నాకెంతిస్తావు? నీ కష్టమే ఉంచుకోలే అమ్మా. 116 ఇస్తాను. అర్ధ 116 అంటే 58 రూపీస్. చిచ్చి, నీ కక్కుర్తిలో నా కమండలం. నీలాంటి దాని జుట్టు కత్తిరిస్తే పాపం. అయ్యో అయ్యో అమ్మా 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 అమ్మా. అయ్యో ఎలా వదిలేసి వెళ్ళిపోయిందేంటి? అక్క సక్సెసా? మనకి సక్సెస్, వాళ్ళకి సర్కస్. పదరా, ఊపులో ఊపు మా అత్తల సంగతి కూడా తెలియజేస్తా. అలాగే అక్క. పద. సరే. ఏంటి నువ్వు చెప్తుంది? నిజం పూర్ణి, అత్తెల సత్తి అని హిమాలయాల నుంచి వచ్చారంట. 4 కత్తెళ్లు వేసిందంటే వేస్తే లక్ష్మీదేవి కరుణించి లక్షలు మీ ఇంట్లో కురుస్తుందంట. అవునా? తను మీ కంట పడితే మాత్రం త్వరగా కత్తెర వేయించేసుకోండి. అలాగే అలాగే. అలాగే. ఏటక్క మీ అత్తలు పడ్డారా? ఊరికే లక్షలొస్తాయంటే పడకుండా ఉంటారా? మరి ఇంకేమక్క కానీ. హలో హరా. హలో, నువ్వేగా సత్తి అంటే? హరోం హరా అత్తిలి పరపరా. అత్తిలి
అత్తిలి సత్తి. నీకోసం ఎదురు చూస్తున్నాను. రా 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 రా, రా. ఏ ఏంట తొందర? నువ్వు 4 కత్తెరలు వేసావంటే లక్షలు వస్తాయంట కదా. ఐ వాంట్ మనీ. ఆహా, నా కత్తెరకి పదునెక్కువ. ఎంతమందికైనా వేస్తాను కట్టింగ్. ఆ అవునేలప్పా, నేను కత్తెర వేయటం వల్ల నీకు లక్షలు వస్తాయి కదా, నాకెంత ఇస్తావు? హ్మ్, ఎంతో కొంత పడేస్తానులే. ఏంటి, ఎంతో కొంత పడేస్తావా? కత్తెర నాది, మహిమల్నాయి. నా లక్షలు దొబ్బేసి ఎంతో కొంత పడేస్తావా? ఇలాంటి ఇంట్లో చచ్చినా ఉండను. ఏ అత్తలి అత్తలి అత్తలి. అతలి ఆగు, అతలి ఆగవే, ఆగు. అయ్యో, ఆ, ఇదేంటి అత్తలి సత్తి ఎలా చేసేసింది? ఇలా ఎవరైనా చూసారంటే వామ్మో. అయ్యో, 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 అత్తలేంటి ఇలా చేసి వెళ్ళిపోయింది? ఇప్పుడు ఎవరైనా చూస్తే వామ్మో. ఏ నువ్వేంటే బయట కొంగు కప్పుకున్నావు? నువ్వెందుకు కప్పుకున్నావు? అంటే నువ్వు కూడా అత్తలి సత్తితో లక్షలు వస్తాయి అనుకుంటే అన్ని ఇలా సగం చేసిపోయింది. అక్క, అక్క 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 అక్క, అక్క అక్క, అక్క ఏంటి? ఎవరో అత్తలి సత్తంట లక్షలు వస్తాయి అనుకుంటే ఎలా కత్తిరేసిపోయింది. నాకు కూడా అక్క. నేనెవరికి చెప్పుకోనే? ఏమైంది పూజ? అత్తయ్యలు అమ్మా, ఏమైందమ్మా? మీ హెయిర్ ఏంటి ఇలా అయిపోయింది? ఎవరు చేశారు? నాది డిప్ప కటింగ్ అంటారా? ఇప్పుడు మీ హెయిర్ కట్ ని ఏమంటారమ్మా? జిద్దక్ చిత్త చిత్త జిద్దక్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.